పురాతనమైన గుడి కింది ధనం కోసం ఒక గుడినే ధ్వంసం చేసిర్రు. శివలింగం కింద ఉన్న ధనాన్ని బంగారు అది తీసుకెళ్ళిరంట. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సోడాలో ఉప్పేస్తే ఎలా పొంగుతుందో నా ఫ్రెండ్ గా నా పక్కన ఉంటే నేను అలా రెచ్చిపోతానమాట. నైస్ గా గవర్నమెంట్ ఒంటి పుట్ట బల్లి ఇచ్చిరు. ఇంటికి వచ్చి చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని ఫ్రిడ్జ్ లో ఉన్న నీళ్ళు తాగి మడతగా ఉండదు. వాష్ చేసిన బట్టల్ని మేడపై ఆరేస్తే అంటుకుపోయే ఎండకు మా విలేజ్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఈ కొండల మధ్యలో పారే ప్యూర్ వాటర్ తాగడానికి వచ్చాము. సీమ నీళ్ళు కాదు, కాలువ నీళ్ళు. మా డాడీ ఇప్పటికి చెప్తాడు ఇక్కడ ఉన్న మర్రి చెట్టు దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఉందంట. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, అప్పట్లో మా డాడీ వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చొని ఊర్లో జరిగే పంచాయతీలో చర్చించేవారంట. కాలుగాలిన పిల్లైన కాముగా ఉంటదేమో కానీ మా ఫ్రెండ్ గారు మాత్రం అస్సలు కాముగా ఉండడు. అన్ని సంవత్సరాల చెట్టు నా బరువును మోసాలో లేదని టెస్ట్ చేస్తున్నాడు. ఈ చెట్టు పక్కనే ధ్వంసం చేసిన శివాలయం అయితే ఉంటది చిన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు, శివుని ధ్వంసం చేసిన పాట అయితే కనబడుతుంది వాటర్ లో. ఈ టెంపుల్ అయితే మొత్తం అడవిలోనే ఉంది. ఇంత అడవిలోకి వచ్చి ఆ టెంపుల్ కింద ఉన్న డబ్బుని బంగారాన్ని అయితే దోవి తీసుకెళ్లిండ్రు. మీరు ఈ వీడియోకి మినిమం లైక్స్ అయితే కొట్టండి. నెక్స్ట్ పార్ట్ లో టెంపుల్ కి ఆపోజిట్ లో ఒక పెద్ద బాయ్ అయితే ఉంది, అది చాలా స్పెషల్. అదేంటో నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తే నెక్స్ట్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.